5 కంటే ఎక్కువ వార్డుల్లో గెలుపోటములను శాసించేలా ఉండడంతో ఇక్కడ హంగ్ ఏర్పడే సూచన భారీగా కనిపిస్తుంది. యాదగిరిగుట్టలో 12 వార్డులు, ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఆధ్యాత్మిక పట్టణమైన యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనుల వలన స్థానిక వ్యాపారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆలేరులో తాగునీటి ఎద్దడి ప్రజలను వేధిస్తుంది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. యాదగిరిగుట్టలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆలయ బోర్డు నిర్ణయాలు కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ గా ఉన్నాయి. ఫలితంగా ఈ 2 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మోత్కూరులో 12 వార్డులు, పోచంపల్లిలో 13 వార్డులు ఉన్నాయి. చేనేత హబ్ గా పేరొందిన పోచంపల్లిలో నేతన్నల సమస్యలే ఎన్నికల అజెండా. ఇక మోత్కూరులో వ్యవసాయ ఆధారిత సమస్యలు కీలకం కానున్నాయి. పోచంపల్లిలో బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకోవాలి అని చూస్తూ ఉండగా అధికార పార్టీ నేతన్న అభయహస్తం పథకాన్ని ప్రచార అస్త్రంగా వాడుతోంది. మోత్కూరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ముఖాముఖి పోరు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ స్వల్ప ఎడ్జ్ సాధించేలా ఉంది. ఇక పోచంపల్లిలో మాత్రం బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మెజారిటీలో మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ హవా ఎక్కువగా కనిపిస్తుంది. చౌటుప్పల్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రం ఫలితం ఉత్కంఠభరితంగా ఉండనుంది.